నారగోని వైస్ చైర్మన్ గారికి, రాజారాం యాదవ్ వైస్ చైర్మన్ గారికి, గుజ్జకృష్ణ కో చైర్మన్ గారికి, దాసో సురేష్ గారు కో చైర్మన్ గారికి, నీల వెంకటేష్, కుల్కచర్ శ్రీనివాస్ గారికి, శ్యామ్ గారికి, మన గుజ్జ సత్యం గారికి, మా రామ్కోటి గారికి, వచ్చినటువంటి రాజేందర్ గారికి, అంజీ గారికి, రామకృష్ణ యూత్ వీరేందర్ గౌడ్, మా సాగర్ శేఖర్ సాగర్, దయచేసి క్షమించాలి. అందరికి కూడా పేరు పేరున స్వాగతం. ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని వందలాది సంవత్సరాలుగా అణచివేయబడినటువంటి వర్గాన్ని ఎన్నో రోజులు అణచివేయలేరు. ఏదో ఒక రోజు ఉప్పెనలా పొంగుతుంది. మరి ఇన్ని రోజులు నష్టపోయినా ప్రతి ఎలక్షన్లో అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మళ్ళీ ఓట్లేసి అధికారం తెచ్చిన నష్టపోయి చివరకు రిజర్వేషన్ అనేటిది కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఈ ప్రభుత్వం ఇస్తా అని చెప్పి అనేక అంశాలు అన్నది. కానీ ఏ అంశాలు కూడా చేయలేదు, విద్యా ఉద్యోగాలు చేయలేదు. మొదటి నుంచి కూడా మా పార్టీ క్లియర్గా రాజ్యాంగ సవరణ చేయాలి, 9th షెడ్యూల్ చేర్చాలి, రాజ్యాంగ సవరణ చేయాలని స్టాండ్ మీదే మస్తానాచారి గారు, గంగుల కమలాకరణ గారు, మేమందరం కూడా, మా విద్రాజన్న గారు, చాలామంది మద్రాసు పోయిన తర్వాత కూడా అదే స్టాండ్లో ఉన్నాం. మరి ఏదేమైనా ఇవాళ ఇచ్చిండ్రు, పోయింది. రాజ్యాంగ సవరణ అనేది మా పార్టీ క్లారిటీగా అదే దానిలో ఉంది. మరి దానికి మీరు బంధు పిలిపించడం జరిగింది. మా అధ్యక్షుడిని, కార్యనిర్వాహక అధ్యక్షుడిని కలవడానికి రావడం జరిగింది. మీకు స్వాగతం. కాకపోతే 42% ఇచ్చేంత వరకు ఈ పోరాటం అనేది కొనసాగాల. ఎవరు వెనకకు పోయినా, ఎవరు మళ్ళీ ఏదైనా ప్రభుత్వం చెప్పి ఏదో మాయమాటలు చెప్పినా, ఇందులో ఉన్న వాళ్ళం ఎవరం కూడా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ సమాజానికి అన్యాయం చేయకుండా, ఈ సమాజాన్ని కాపాడడానికి 42% రిజర్వేషన్ ఇచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా కూడా అన్ని జెండాలు పక్కకు పెట్టి ఇవాళ మీరందరూ కొట్లాడుతూ ఉన్నారు. మేము కూడా మీతో పాటు గ్యారెంటీగా మా పార్టీ కూడా చెప్పడం జరిగింది. కనుక 42% రిజర్వేషన్ చట్టబద్ధత వచ్చేంత వరకు ఆ ఎజెండా మీదనే కొనసాగాలి. ఎవరు మళ్ళీ వాళ్ళు 24% ఇస్తాం, బీఫామ్లు ఇస్తాం అని చెప్పి ఏ మభ్య పెట్టినా, ఎవరు అయినా ఫస్ట్ వాళ్ళని భూస్థాపితం చేయాలి. కాళోజీ సిద్ధాంతం, ఈ ప్రాంతం వాడు అన్యాయం చేస్తే ఈ ప్రాంతం వాడిని ఇక్కడనే పొందబెట్టాలి, ఈ ప్రాంతేతరుడు అన్యాయం చేస్తే పొరిమిన దాకా తన్నాలి, ఎలగొట్టాలి. ఎట్లయితే అన్నామో ఈ ఉద్యమంలో కూడా ఎవరు కూడా వెనుకడికి వేసినా ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దు. మీరందరూ కూడా చిన్నప్పటి నుంచే ఈ ఉద్యమాలు చేసి ఎంతోమందిని తయారు చేసినటువంటి చరిత్ర మీ మీకు ఉంది. కృష్ణయ్య గారు కానీ, మరి ఆయన శ్రీనివాస్ గౌడ్ గారు, మీతో పాటు ఆయన వచ్చిన వ్యక్తి, అందరు కలిసిన వాళ్ళే. ఈరోజు అందరు కలుసుకున్నారు, సంతోషం. కనుక దయచేసి మరి మీరు చెప్పిపోయిన తర్వాత మా మసనాచారి గారు, మా పెద్దలు, మా గంగుల కమలాకరణ గారు, మా బడుగు లింగన్న గారు, సుధాకరణ గారు, మా వద్రాజన్న గారు, మేము కూడా మాట్లాడుకొని ఇప్పటికే మీరు ఏ పిలిపించినా, ఎక్కడ పిలిచినా మేము వచ్చినాం. ఎక్కడ ఏ దానికి పిలిచినా వచ్చినాం, ఎవరు పిలిచినా వచ్చినాం. మా మద్దతు తెలిపినాం. ఖచ్చితంగా మా మద్దతు అనేది మరి ఉంటుంది గ్యారెంటీగా. మీరు కూడా ఏకతాటిపై ఉండాలి. ఇక్కడ ఒక అడుగు ఎన్కేషన్ ఇస్తారు మీరు అందరు కలిసిన దానిలో. ఉద్యమం సక్సెస్ అవుతుందో అలా చూడాలి. ఇగోలన్నీ పక్కకు పెట్టేసి అవన్నీ మనమందరం కూడా పేద ప్రజల గురించి దృష్టిలో పెట్టుకొని, అనగారిన వర్గాలపైన దృష్టి పెట్టుకొని, అణచివేత పైన దృష్టి పెట్టుకొని ఈ సమాజాన్ని కాపాడాల్సింది మనమే. ఖచ్చితంగా కలిసి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే, ఓసీ అయినా ఇంకెవరైనా మనకు మద్దతు ఇచ్చే వాళ్ళను కలుపుకొని ఈ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమ తరహా తీసుకుపోవాలని, తెలంగాణ వచ్చినట్లు వచ్చి ఎనిగిపోతే ఎట్లయితే ఉద్యమం వచ్చిందో 9th డిసెంబర్ ప్రకటన తర్వాత ఎట్లయితే మళ్ళీ మనం అందరం ఏకమైనామో, ఈ 9th జియో ఇచ్చిన తర్వాత వెనుకపోయినందుకు కూడా అందరం ఐక్యం కావడానికి చిత్తశుద్ధితో ఆత్మసాక్షిగా పుట్టిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేసుకొని అందరు కూడా కదం తొక్కాలని చెప్పని, మా మద్దతు ఖచ్చితంగా ఉంటుందని చెప్పని మీ అందరు కూడా తెలియజేస్తూ, మరి ఇప్పుడు 2 నిమిషాలే మాట్లాడండి దయచేసి, ఎందుకంటే కేటీఆర్ గారు వచ్చేస్తారు. రాజారాం యాదవ్ గారు మాట్లాడు.
సభాధ్యక్షులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు, మాకు ఉద్యమకారుడు అంటే ఇంకెక్కువ మంత్రి గారు కానీ ఉద్యమకారుడు, అట్లాగే గంగుల కమలాకర్ అన్న, మధుసూనాచార్ అన్న, మద్దిరాజు రవిచంద్రన్న ఎంపీ గారు, బడుగు లింగన్న, మరి జాయింట్ యాక్షన్ కమిటీ, బలహీన వర్గాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఆర్ కృష్ణన్న గారు, అట్లాగే నారగోని గారు పెద్దలు, బహుజన మేధావి, అట్లాగే నా సోదరుడు శ్రీనివాస్ గౌడ్ గారు, దాస్ సురేష్ గారు, మిగతా మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమ అభివందనాలు. ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భంలో మనం ఇక్కడ కలుస్తూ ఉన్నాం. నేను ఇక్కడ మాట్లాడిన అన్న చెప్పిండు, సమయం దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను.